వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. టీచర్స్ని చంద్రబాబు నాయుడు గారు బాగా ఇబ్బంది పెడతారు అనేటువంటిది ఇప్పుడు కదా, ఆయన గతంలో ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కూడా వాళ్ళని నానా రకాల ఇబ్బందులకి గురి చేశారని చాలా కోపంతో ఆయన్ని కక్షగట్టి మరి ఓడించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే అప్పట్లో ఈయన ఆకస్మిక తనిఖీలని స్కూళ్ళకి అక్కడికి వెళ్ళినప్పుడు మానవహారాలని చెప్పేసి ఎండలో టీచర్లని విద్యార్థుల్ని చాలాసేపు ఉంచడం, అలాగా ఇలాంటివన్నీ ఏవో చాలా చేశారు అప్పట్లో. ఆయన ఆయన ఒక రకం అంటే ఏదో మిలిటరీ డిసిప్లిన్ అన్నట్టుగా ఆయన ఫీల్ అయ్యి, అంటే అదొక రకమైన ఇదనమాట. నేను చాలా స్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ని అనేటువంటి ఇది ఒకటి సంపాదించాలి అని ఆయన అప్పట్లో చాలా తహతహలాడే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ చేసేవారు. అయితే 2014 నుంచి 19 మధ్యలో కొంత ఆయన స్వవిషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకున్నారు. దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది 2019లో. సరే, 2024కి ముందు మళ్ళీ అందరినీ ఎవరినైతే తిట్టారో, ఎవరి మీద అయితే నోరు పారేసుకున్నారో వాళ్ళందరినీ మళ్ళీ కాళ్ళ వేళ గడ్డం అన్ని పట్టుకుని బతిమాలి మళ్ళీ పదవిలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆయన పదే పదే చెప్తున్నారు, ఇది 2024లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ నన్ను 95 చంద్రబాబుని చూస్తారు, 95 సీఎం చూస్తారు, అది ఇదని. అంటే ఏంటో అనుకున్నారు 95 సీఎం అంటే ఏంటో మరి. అంటే అంత యంగ్గా, అప్పుడు కొంచెం యంగ్ కాబట్టి ఆయన అంత డైనమిక్గా అంత స్పీడ్గా వర్క్ ఉంటుందేమో అని. కానీ అప్పటి శాడిజం ఏదైతే ఉందో అది మళ్ళీ ఇప్పుడు బయటికి తీశారు అన్నట్టుగా రకరకాల ఇన్సిడెంట్స్ చూస్తున్నాం మనం. ముఖ్యంగా ఈ టీచర్స్ విషయంలో కానీ, డిఎస్సి విషయంలో కానీ ఒకటి కాదు, అందరూ కూడా అసలు ఇప్పుడు ఎవరో ముఖ్యంగా జేఏసీ ఎంప్లాయీస్ జేఏసీ అయితే వాళ్ళు బగబగలు ఆడిపోతున్నారు, వాళ్ళు మండిపోతున్నారు. ఏ క్షణంలో అయినా సరే ఉద్యమం అనేటువంటి చాలా తీవ్ర రూపం దాల్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే సన్నాహక సభలో అవన్నీ కూడా పెట్టుకున్నాడు, మొత్తం వార్ ప్రిపరేషన్లో ఉన్నారు. ఇప్పుడు తాజాగా టీచర్లకి టెట్ రాయాలి అనేటువంటి నిబంధన ఏదైతే ఉందో అది దాని మీద కొంచెం కేంద్ర ప్రభుత్వానికి విన్నవించండి మీరు. అంటే అది కొంచెం కేంద్రం పరిధిలో ఉన్న అంశమైనా కూడా ఇప్పుడు మీరు మరి ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి అటు విశాఖ స్టీలు ఇంకోటో ఇవన్నీ కూడా, విశాఖ రైల్వే జోన్ ఎటు వదిలేశారు, విశాఖ స్టీలు అది అటకెక్కించేశారు. అది ప్రైవేటైజేషన్ కాకుండా ఆపడం విషయంలో ప్రైవేటైజేషన్కి మొత్తం అన్ని చకచక జరిగిపోతున్నాయి చాపకి నీరులాగా. ఇలాగ అసలు కేంద్రం నుంచి సరే అమరావతికి రూపాయి తేలేకపోయారు, రూపాయి అంటే రూపాయి గ్రాంట్ తీసుకురాలేకపోయారు కేంద్రం నుంచి. ఏ విషయంలో అయినా సరే అసలు కేంద్రం నుంచి మరి మీ సపోర్ట్తో నడుస్తుంది, అలాంటిది కేంద్రం నుంచి ఒక్క పని కూడా చేయించుకోలేకపోవడం అనేటువంటి చాలా విడ్డూరంగా ఉంది అనేటువంటి ప్రతిపక్షాలు మాట్లాడటం అనేటువంటిది పక్కన పెడితే, ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు, పరిశీలకులు, ప్రజా సంఘాలు వీళ్ళు కూడా గట్టిగా మాట్లాడుతున్నటువంటి సందర్భం, కూటమి మీద దుమ్మెత్తిపోస్తున్నటువంటి సందర్భం. అయినా కూడా ఏమి దున్నపోతు మీద వాన కురిసినట్టు ఏమి చెల్లించట్లేదు అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. తాజాగా టీచర్ల విషయంలో కూడా టీచర్లు టెట్ రాయవలసింది. ఎప్పుడో 20-30 సంవత్సరాల క్రితం వాళ్ళు బీఈడి ఆ క్వాలిఫికేషన్ తోటి వచ్చిన వాళ్ళు, ఆ తర్వాత డిఎస్సీలు రాసి వచ్చిన వాళ్ళు ఇప్పుడు సడన్ గా టెట్ రాయాల్సిందే మీరు, టెట్లో ఉత్తీర్ణులు కాకపోతే ఇప్పుడు ఏది రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్న వాళ్ళని పట్టుకుని ఇప్పుడు మీరు టెట్ రాసి క్వాలిఫై అవ్వకపోతే ఎన్నాళ్ళ నుంచి 2 దశాబ్దాల నుంచి పిల్లలకి పాఠాలు చెప్తున్నా మేము ఇప్పుడు కొత్తగా పరీక్షలు రాసి క్వాలిఫై అవ్వటం ఏంటో ముర్రో అని చెప్పేసి వాళ్ళు మొత్తుకున్నా కూడా వినే పరిస్థితులు లేదు. ఇప్పుడు తాజాగా ఏంటంటే వాళ్ళు ఇది అమరావతి రైతులు వీళ్ళంతా కూడా డిఎస్సి అభ్యర్థులు, దగాపడిన డిఎస్సి అభ్యర్థులు అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినట్టు పాపం వీళ్ళంతా కక్షగట్టి 2024లో కసిగా ఓడించిన ఆయనే దిక్కాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి హే రామన్ అయినట్టు అలో లక్ష్మణ అంటూ ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటున్నారు. ఆయన టెట్ మినహాయింపుకు కృషి చేద్దాము, మనం పార్లమెంట్లో కూడా చట్ట సవరణకు పోరాడదామని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయ సంఘాల నేతలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ఎంపీలతో కూడా ఆయన చెప్పారు, కేంద్ర మంత్రిని కలిసి. ఇప్పుడు ఆయన ఆల్రెడీ ధర్మేంద్ర ప్రధాన్ మీద కూడా కాక్రోచెస్ ఎలా విరుచుకుపడిపోతున్నాయో చూస్తున్నాము. సో ఆయన కూడా కలిసి మాట్లాడమని సూచించారు వాళ్ళ ఎంపీలకు కూడా. రివ్యూ పిటిషన్ కూడా వేసి న్యాయ పోరాటం చేద్దామని ఉపాధ్యాయులకి ధైర్యం చెప్పారు. పులివెందుల క్యాంప్ కార్యాలయంలో ఆయన కలవడం జరిగింది. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నుంచి మినహాయింపు ఇచ్చేలా పార్లమెంట్ లో చట్ట సవరణ కృషి చేస్తామని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. పార్టీ తరఫున సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ కూడా వేసి న్యాయ పోరాటం చేద్దామని ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అపాయింట్మెంట్ తీసుకుంటారు అని వైఎస్ఆర్సీపీ ఎంపీలతో పాటు టీచర్లు ప్రతినిధుల బృందం కూడా వెళ్లి పరిస్థితిని వివరించాలని సూచించారు. ఉపాధ్యాయులకు ఎలాంటి ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదు, టీచర్లకు అండగా నిలుస్తామంటూ కూడా ధైర్యం చెప్పారు. మంగళవారం పులివెందుల క్యాంపు కార్యాలయానికి ఇచ్చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎస్టీయు, యూటీఎఫ్, ఏపీటీఎఫ్ 257, వైఎస్ఆర్టీఏ, అప్టా, ఏపీటీఎఫ్ 1938, పీఈటీ అసోసియేషన్ తదితర సంఘాలతో కూడినటువంటి ఫ్యాక్టో ఫెడరల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఆర్గనైజేషన్ నాయకులు సంగమేశ్వర్ రెడ్డి, దాదాపీర్, శ్యామసుందర్ రెడ్డి, సింగారెడ్డి, అమర్నాథ్ రెడ్డి, సికే వెంకటనాథ్ రెడ్డి, రెడ్డెప్పరెడ్డి, అబ్దుల్లా, రామాంజనేయులు, శ్రీనివాసులు రెడ్డి, శ్యామలాదేవి, నిహారిక ఇలాంటి తదితరులంతా కూడా కలిశారు. ఆ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ 30 ఏళ్ల క్రితం నియామకమై ఉద్యోగం చేస్తున్న ఉపాధ్యాయులకు ప్రస్తుతం టెట్ పరీక్ష తప్పనిసరి చేయటం ఉపాధ్యాయులని అభద్రతాభావానికి గురి చేస్తుంది అంటూ కూడా వాళ్ళు వాపోయారు. కేంద్ర ప్రభుత్వం 2010లో విద్యా హక్కు చట్టం తీసుకొచ్చి డిఎస్సి పరీక్ష రాసి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు సైతం టెట్ పాస్ కావాలని చెప్పిందన్నారు. ఇప్పుడు కొత్తగా ఉద్యోగంలో చేరే టీచర్లకు టెట్ తప్పనిసరి చేయడంపై ఎలాంటి అభ్యంతరం లేదు అన్నారు. ఎందుకంటే వాళ్ళు ఫ్రెషర్స్ కాబట్టి వాళ్ళు క్వాలిఫై రమ్మని అడగటంలో తప్పు లేదు. లేదా 2010 తర్వాత వాళ్ళు చేయండి అన్న కూడా తప్పు లేదు. అంతేగాని 2010కి ముందు అపాయింట్ అయిన వాళ్ళకు కూడా ఇంకా వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఈ ఆన్లైన్ టెస్ట్లు అవి కూడా వాళ్ళు రాసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అప్పుడు 2010కి ముందంటే వాళ్ళు జెన్జీ జనరేషన్ కాదు. వాళ్ళకి ఈ ఆన్లైన్ దీని మీద సిస్టమ్ మీద ఈ డిజిటల్ వీటి మీద పెద్ద అవగాహన కూడా ఉండదు. వాళ్ళు ఆల్రెడీ ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకుని ఆ బోధనలో కంటిన్యూ అవుతూ ఉంటారు. మ్యాథమెటిక్స్, సైన్స్ ఏదో ఒక సబ్జెక్ట్ అలా కంటిన్యూ అవుతూ ఉంటారు. అలాంటిది మరి బీఈడీలో కూడా అలా ఒక సబ్జెక్ట్ మీద వాళ్ళని ఉత్తీర్ణత చేసిన తర్వాత బీఎస్సీ మ్యాథమెటిక్స్ అనో ఇంకోటో ఆ బీఈడీ చేయటం కూడా ఒక సబ్జెక్ట్ మీద వాళ్ళు ఉత్తీర్ణత పొంది ఆ సబ్జెక్టు బోధించడానికి వాళ్ళు రిక్రూట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ టెట్ పేరు చెప్పి సైన్స్ ఇంకోటి అన్ని కలిపి వాళ్ళని ఇప్పుడు క్వాలిఫై అవ్వమంటే, అదిగాక ఆన్లైన్ ఎగ్జామ్ లాగా నిర్వహించి వాళ్ళని చేయమంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళని అలా హింసించడం, లేదంటే ఇప్పుడు దీంట్లో క్వాలిఫై అవ్వకపోతే ఉద్యోగం పోతుందేమో అనేలాగా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయటం ఏంటి అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. పాత వారికి కూడా టెట్ తప్పనిసరి చేయడం సరికాదు అని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి చట్ట సవరణ చేయాలి అని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదు అని చెప్పారు. టెట్ తప్పనిసరి చేయడంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్ కూడా చేయలేదని జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు వివరించడం జరిగింది. విద్యా హక్కు చట్టంలోని 23వ సెక్షన్లో సబ్సెక్షన్ 1 సవరించేలా పార్లమెంట్లో చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని కోరారు. తద్వారా ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు లభించేలా కృషి చేయాలి అన్నారు. ఉపాధ్యాయులకు ఒకవైపు బోధనా బాధ్యతలు ఉండగా మరోవైపు పైగా బోధించే సబ్జెక్టులు కాకుండా ఇతర సబ్జెక్టుల్లో కూడా పరీక్ష రాయాల్సి రావడం అనేటువంటి సహేతుకం కాదు. ఇందుకు విద్యా హక్కు చట్ట సవరణే పరిష్కారం అని చెప్పేసి వాళ్ళు చెప్పుకురావడం జరిగింది. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తూ వైఎస్ఆర్సీపీ ఎంపీలతో పాటు టీచర్ల ప్రతినిధి బృందం కూడా ఢిల్లీకి వెళ్లి పరిస్థితి వివరించాలని సూచించారు. ఎంపీ అవినాష్ రెడ్డి ఈ మేరకు కేంద్ర విద్యామంత్రితో మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకుంటారు అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. అవసరం లేని అమరావతి మీద మాత్రం అసెంబ్లీలో తీర్మానం చేసి దానివల్ల ఏమైనా రూపాయి ఉపయోగం ఉందా? తీర్మానం చేసిన తర్వాత రూపాయి ఫండ్ ఏమైనా తీసుకురాగలిగారా? కేంద్రం నుంచి గ్రాంట్ తీసుకురాగలిగారా? 40,000 కోట్ల రూపాయలతో అప్పులు చేసేసి దాన్ని అస్తవ్యస్తంగా అక్కడ రైతులను ఇబ్బంది పెట్టి ఇన్ని చేస్తుంటే కనీసం టీచర్ల కోసం టెట్ ని సవరించాలి. ఆ చట్ట సవరణ ఏదైతే ఉందో, అది విద్యా హక్కు చట్టం ఏదైతే ఉందో 2010లోది, దాన్ని కొంచెం సవరించండి అయ్యా బాబు అని ఆ ధర్మేంద్ర ప్రధాన్తో చెప్పే అంతటి ఇది కూడా లేదా మీకు? ఆ మాత్రం పలుకుబడి, ఆ మాత్రం వెసులుబాటు కూడా లేదా మీకు అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. దీనికి మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూద్దాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.